అదే గిరిజన బిడ్డ వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు కదా, మేము మోసం చేయలేదు అని చెప్పేసి. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అనుకుంటా అండి నాకు తెలిసి. ఈరోజు మంగ్లీ గారు అంటారు నేను కష్టపడి ఇంత దూరం వచ్చినా అని అంటున్నారు. కష్టం అంటే ఏందమ్మా? ఇది కష్టమా? లేనోడి దగ్గర దోచుకొని తినడం ఇది కష్టం అంటారా? వాళ్ళ కడుపు కోతమ్మ ఒకటి చనిపోయారండి, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటుందా, లేకపోతే మేము పైసలు పెట్టి వాళ్ళని చదివిస్తుందా? ఇష్టం వచ్చినట్టు ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదు మంగ్లీ గారు. మీరు బయటకు రండి. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాం. యూ కెన్ కమ్ అవుట్, యూ కెన్ ఒక డిస్కషన్ మాతో పెట్టినా కూడా వీఆర్ వెల్కమింగ్ యూ. అంటే హనుమంతుడి మీద ఒట్టేసి మరీ చెప్తుంది కదా. అవును, హనుమంతుడి మీద ఒట్టేసి అతను కూడా వాళ్ళ బ్రదర్ కూడా నేను వాళ్ళ నాలెడ్జ్కి వదిలేస్తున్నాను. మీరే ఇందాకనే వాళ్ళ బ్రదర్ అన్నారు మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నేను హనుమంతుడు భక్తుని, నేను శివలాల్ భక్తుని, నేను తులజా భవాని భక్తులని ఇంకోసారి చెత్త మాటలు మాట్లాడితే మా దేవుళ్ళ మీద ఒట్లేసి చెత్త అబద్ధాలు చెప్తే మాత్రం చెప్పు తగ్గుతుందని చెప్తున్నాను నేను వాళ్ళకి. చాలా సీరియస్ వార్నింగ్ చేస్తున్నా వాళ్ళ తమ్ముడికి కూడా. అసలు ఏమనుకుంటారండి నాకు అర్థం కాదు. జాతి పరువు మొత్తం తీసి మళ్ళీ పైనుంచి ఇదంతా ఏందండి పంచాయతీ. ఈరోజు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ని కూడా, ఇలాంటి చెత్తగాల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.